నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పంలో పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తాం. నారా భువనేశ్వరి వెల్లడి. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. కుప్పంలో చంద్రబాబుని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నారా భువనేశ్వరి అన్నారు. కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అకృత్యాలకు దౌర్జన్యాలను చూసిన మహిళలు కసితో టీడీపీకి ఓటు వేసి గెలిపించారని, అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని నారా భువనేశ్వరి అన్నారు. ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండి స్వశక్తితో ఎదిగేలా అన్ని విధాల ఉపాధి కల్పన కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అలాగే నిరుద్యోగులు బయట ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్లకుండా కుప్పంలోనే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడడమే కాకుండా వారు 10 మందికి ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపడతామని చెప్పారు. గత ప్రభుత్వంలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, భూ సమస్యలు సత్వర పరిష్కారం చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డల్లాంటి వారని, వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడతారని అన్నారు. దత్తత తీసుకున్న 2 గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రితో చర్చించి నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కుటుంబం మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ రుణపడి ఉంటుంది. తప్పకుండా నేనైతే 2-3 నెలలకి తప్పకుండా వస్తాను. ఏదో గెలిపించేశారు అయిపోయిందని నేను ఎప్పుడూ అనుకోను. మీరెప్పుడు నా హృదయంలో కుప్పం నియోజకవర్గం మిగిలిపోతుందని ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. మీ అందరికీ, మీ బిడ్డలకి భవిష్యత్తు అనేది తప్పకుండా కుప్పం నియోజకవర్గంలో ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. అట్లానే నేను ఇంకో ఘటన నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి మీటింగ్లోనూ నేను చెప్తానే ఉంటాను. ఒకసారి ఇట్లానే మహిళా మీటింగ్ జరిగినప్పుడు నేను అడిగాను, మీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా, నేను కావాలా అని అడిగాను. అప్పుడు ఏమన్నారు, ఒక పెద్ద ఆవిడ ఏమని తెలుసా, తల్లి తండ్రి ఇద్దరూ కావాలి నాకు అని అంది. ఆ ఘటన నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. 2024 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించడంపై చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లే సాధ్యమైందన్నారు. మంగళవారం లోకసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25కు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్రం బడ్జెట్లో వరాల జల్లు కురిపించడంపై చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేయడం అభినందనీయమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల చిత్తూరు ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేయడం ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 2024-25 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం స్ఫూర్తిదాయకమన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడమే కాక కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించడం ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. అలాగే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించడం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వడంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేయడం శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామనడం, రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం, ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని, ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పిందన్నారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్, ఎక్స్రే, క్యాజువాలిటీ, ఓపీ వార్డు, పీడియాట్రిక్, గైనిక్, లేబర్ వార్డులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలలో భాగంగా ఎంసీహెచ్, రేడియాలజీ విభాగాలను పరిశీలించడం జరిగిందన్నారు. రేడియాలజీ ద్వారా ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు డయాలసిస్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో నూతనంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అపోలో సిబ్బంది ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, దీనిని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరోజు అధిక సంఖ్యలో రోగులు రావడం జరుగుతున్నదని తెలిపారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటు, భోజన వసతి, పారిశుద్ధ్యం, ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం తదితర అంశాలపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అపోలో సిబ్బందితో సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోజుకు 1500 ఓపీ కేసులు రావడం జరుగుతున్నదని, యూరాలజీ, న్యూరో సర్జరీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందించడం జరుగుతుందని, డయాలసిస్ సేవలకు సంబంధించి రోజుకు 48 మందికి 4 షిఫ్ట్లలో సేవలు అందించడం జరుగుతున్నదని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట అపోలో సిసిఓ నరేష్ కుమార్ రెడ్డి, అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్, డాక్టర్ సంధ్య, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అపోలో ఆఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ ద్వారా పేషెంట్స్కి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ఎంసీహెచ్ బ్లాక్లో ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు లోడ్ పెట్టి, ఎక్స్రేస్ యాజ్ వెల్ యాజ్ రేడియోలాజిస్ట్ ద్వారా అల్ట్రాసౌండ్స్, ఎంతమంది పేషెంట్స్ మనం అటెండ్ చేస్తున్నాము. డయాలసిస్ యూనిట్ సంబంధించి ఎన్ని పేషెంట్స్ ప్రతిరోజు ప్రతి నెల ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ కొత్తగా చేయడం కోసం ఏమేమి బ్లాక్ మనం కట్టామో అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలి, కొన్ని ఇంకా ఫెసిలిటీస్ పెంచాల్సింది. సో అపోలో యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్తో చర్చ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఇంకా లైక్ ఫెసిలిటీస్ అంటే పేషెంట్స్కి ఫెసిలిటీస్, బాత్రూమ్, హైజీన్, శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా బేసిక్లీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవసరం ఉంది. అవి కూడా ఇప్పుడు చర్చ చేయడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది ఈరోజు చూడడానికి కోసం వచ్చాము. సో బౌత్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ అపోలో వాళ్ళు మంచి లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పేషెంట్ లోడ్ కూడా చాలా ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు. ఓపీలో వెళ్తే కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో ఈవెన్ అల్ట్రాసౌండ్ చూస్తే కూడా నాట్ ఓన్లీ ఎంసీహెచ్ బట్ మిగతా అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక మంచి మోడల్ ఉంది ఇది. ఈ మోడల్ ఇంకా స్ట్రెంథన్ చేయాలి. ఇంకా లైక్ గవర్నమెంట్ అండ్ అపోలో ఇంకా మనం ఎట్లా ఈ ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే, ఇంకా బాగా చేస్తే, బేసిక్లీ ఇది ఆబ్జెక్టివ్ చూడడానికి కోసం నేను వచ్చాను.
మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఏమేమి సమస్య ఉన్నాయి కూడా ఇది కనుక్కొని గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం ఫెసిలిటీస్ ఇంకా రావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ రావాలి కూడా చర్చ చేస్తాం. ఉద్యోగులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని మేయర్ అముద చెప్పారు. నగర పాలక సంస్థలో కారుణ్య నియామకాల ద్వారా ఇద్దరికి మంగళవారం ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నగర పాలక సంస్థలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తూ మరణించిన అప్పాదొరై షణ్ముగం కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కొరకు నగర కమిషనర్ అరుణకు దరఖాస్తు సమర్పించారు. కమిషనర్ దరఖాస్తు చేసుకున్న వారి ధృవపత్రాల పరిశీలన, కుటుంబ సభ్యుల విచారణ చేపట్టారు. అప్పాదొరై కుమారుడు ఉదయ్ కుమార్ కు పార్క్ వాచ్మెన్ గా, షణ్ముగం కుమారుడు జీవాను ఎలక్ట్రీషియన్ గా నియమిస్తూ కమిషనర్ అరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మంగళవారం మేయర్ వారికి అందించారు. చిత్తూరు గంగినేని చెరువు పార్కులోని క్యాంటీన్లో శుభ్రత లేని ఆహార పదార్థాలు, మూత లేకుండా తినుబండారాలను ఉంచడంపై నగర కమిషనర్ అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు క్యాంటీన్ నిర్వాహకునికి 5,000 అపరాధ రుసుం విధించడంతో పాటు నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగినేని చెరువు పార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా క్యాంటీన్ పరిశీలించిన కమిషనర్ తినుబండారాలపై మూతలు పెట్టకపోవడం, శుభ్రత పాటించకపోవడం, డస్ట్బిన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఓపెన్ జిమ్ పరిశీలించారు. ఓపెన్ జిమ్లో రిపేర్ అయిన వాటిని సత్వరం బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు పార్కు మధ్యనున్న ఫెన్సింగ్ మరమ్మతులు చేయాలని, పాడైన టైల్స్ ను మార్చాలన్నారు. పార్కులో అందుబాటులో ఉన్న ఆట వస్తువులన్నింటినీ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి సక్రమంగా నిర్వహించాలన్నారు. పార్కు లోపల బయట పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నాణ్యమైన లడ్డూలు తయారు చేయడంతో పాటు లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. లడ్డూల నాణ్యతను పరిశీలించడానికి అప్పటికప్పుడు తయారు చేసిన లడ్డూలను తెప్పించుకొని రుచి చూశారు. లడ్డూ తయారులో వినియోగించే నెయ్యి, బేషన్, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పును ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన నెయ్యి వాడితే లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని ఈవో తెలిపారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిపై 4 సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందంటూ, నెయ్యికి అరోమా చాలా అవసరం, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు. ఇప్పుడు నెయ్యి సప్లై చేసే సంస్థలను క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించారు. తిరుమలలో వెల్ రేట్ టెస్టింగ్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్గానిక్ ఆహార పదార్థాలు వాడడం వల్లే శ్రీవారి అన్నప్రసాదాల్లో రుచి తేడా వస్తోందన్నారు. గతంలో కంటే మిన్నగా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తయారు చేయాలని ఈవో శ్యామలారావు కోర్టు సిబ్బందిని ఆదేశించారు. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని, లోపాలు తలెత్తకూడదని చెప్పారు. ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని శాంపిల్స్ తయారు చేస్తే అది కరెక్టే. సో తర్వాత ఈ కౌగి ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది. కానీ మనం రోజు ట్యాంకర్స్
2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది, మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ FSSAI సర్టిఫికేషన్స్, ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు. ఆ తర్వాత టెండర్కి వెళ్తాము, టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు, రివర్స్ టెండరింగ్ వెళ్తాము, వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్గా. ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత, అంటే ఈ దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము. ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి, కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చెయ్యగలడా, చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా, అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ, వాడుకున్న క్వాలిటీ అవన్నీ కూడా అసర్టైన్ చేసే సిస్టమ్ లేదు. సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం, ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్విమ్స్ హాస్పిటల్ కాంపౌండ్లో ఒక మెడికల్ స్టోర్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి సాయి కుమారి స్థానిక ఎమ్మెల్యే మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేటాయించారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు వీరి మీద. అలాగే పైన ఉన్నటువంటి లోపల స్విమ్స్ లోపల ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ మెడికల్ షాపు 20,000కి ఇచ్చారు మిత్రులారు. టెండర్ పిలిస్తే 30 లక్షల రూపాయలు పోతుంది. 30 లక్షలు నెలకి 30 లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ధార్మిక క్షేత్రాన్ని తమ సొంత సంస్థగా వాడుకొని ఇలా స్వామివారికి ఏడాదికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు నష్టం వచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ కానీ అనేక పర్యాలు ఎందుకు మీరు దాస్తున్నారు, ధార్మిక క్షేత్రంలో ఎందుకు మీరు అజెండాలో ఉన్నటువంటి అంశాలు బయట ఎందుకు పెట్టట్లేదని చెప్పి అనేక పర్యాలు ప్రశ్నిస్తే ఈరోజు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గౌరవ ఈఓ గారు దీని మీద స్పందించి దీన్ని వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలి. సక్రమ పద్ధతిలో నియమ నిబంధనలు అనుసరిస్తూ దీన్ని టెండర్లు పిలిచి స్వామివారి ఆదాయాన్ని, టీటీడీ ఆదాయాన్ని పెంచే దిశగా గౌరవ ఈఓ గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారి దృష్టికి కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోతున్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు మాకు తెలిసినటువంటి అంశాలు ఇవి. దీన్ని ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతెంత కొల్లగొట్టారు, ఎన్నెన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ధార్మిక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలు వెంటనే SVBC ద్వారా భక్తులకు తెలియజేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.